4వ అధ్యాయం మనం ఏదైతే వాక్య ధ్యానం చేసామో ఇప్పటిదాకా మొదటి పేతురు ఉత్తర ప్రత్యర్థులుగా చదువుకుని ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అంతా కూడా. అయితే దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాడు, దేవా ఏంటి ఏ రకమైన వాక్యంతో బలపరచాలనుకుంటున్నావు? ఎందుకంటే మనందరి జీవితాల్లో కూడా చాలా గోత్రు అవుతూ ఉన్నాము. చాలా రకమైన ఒడిదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్, అనుదినము ఒక పోరాటం, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, అన్ని విధాలుగా చాలా రకాలుగా ఆ కృంగుదల అన్నది కానీ క్షీణించిపోతూ ఉన్నాం. అంటే పర్సనల్గా నేను కూడా చాలా గోత్రు అవుతాను. ఈరోజు మార్నింగ్ ఇంగ్లీష్ సర్వీస్లో కూడా ఇదే చెప్పుకుంటూ వచ్చా. అంటే ఒక ప్రేయర్ రిక్వెస్ట్గా నా కోసం ప్రార్థన చేయండి, ఎందుకంటే అలజడి ఎక్కువ ఉంది, సమాధానం లేని స్థితిగా ఉంది చాలా విషయాల్లో. జాబ్ పరంగా అని కాదు కానీ, బట్ ఆత్మీయంగా అండ్ దేవుని పరిచర్య నిమిత్తం కానీ, లేకపోతే రిలేషన్షిప్స్, మనం బాగా కావాలనుకున్న వాళ్ళు, ప్రేమించే వాళ్ళు, మన ఆత్మీయులే మనకి అలా అంటే ఆ సమాధానంను పోగొట్టే స్థితి వాళ్ళు మన మధ్యలో ఏర్పడినప్పుడు ప్రార్థన ఇంకా ఎక్కువ అవసరము. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి, వాళ్ళని క్షమించే ఆ తత్వము దేవుడు మనకి ఇవ్వాలి. అలానే మనం దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలి, వాళ్ళ దగ్గర కూడా ఆ క్షమాపణ మనం వెతకాలి. అన్ని రకాలుగా అంటే ఆ సమాధానపూర్వకంగా అవన్నీ జరగాలి కనుక మరి ఇలాంటి స్థితిలో ప్రభు మరి ఏం వాక్యము, ఎలా ఇంత భారంతో వెళ్ళి ఏమని అక్కడన్నా ఇక్కడన్నా ఏ రకంగా నేను మాట్లాడాలి? ఎందుకంటే నేను మాట్లాడేది నీ సన్నిధి ముందు, నీ సింహాసనం ముందు. మనం మాట్లాడేటప్పుడు దేవదూతలు వింటాయంట, ఎందుకంటే వాళ్ళకి వాక్యం ఇవ్వబడలేదు, వాళ్ళకి ఆరాధన, ఈ పాడుకునే భాగ్యము, దేవుని ఇలా స్తుతించుకునే మంచి చక్కటి పాటలతోని కానీ, ఇంత వాక్యముతోని, ఇంత వివరణ, ఇన్ని రకమైన విశ్లేషమైన తండ్రి, ఇన్ని రకమైన జ్ఞానం, ఇంత జ్ఞానము దేవుడు వాళ్ళకి ఇవ్వబడలేదు. అయితే మనం వాక్యం చెప్పుకుంటున్నప్పుడు, వాక్యము ఇవ్వబడుతున్నప్పుడు అక్కడ దేవదూతలు కూడా వింటాయి ఎంతో ఆసక్తితో అని చెప్పి వాక్యంలోనే ఉంది. అయితే మరి నీ సన్నిధిలో నిలబడి, నీ సింహాసనం ముందు నిలబడి ఏ రకంగా మరి ఆ వాక్యం తీసుకోవాలన్నప్పుడు దేవుడు పెట్టిన భారము, దేవుడు పెట్టిన ఈ వాక్యం. అయితే ఆ వాక్యం వినే ముందు కాసేపు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థిద్దాము. దేవుని సన్నిధి ఇక్కడ ఉండాలని, దేవుడు మాట్లాడాలని ఆయన వాక్యం ద్వారా. ఎందుకంటే నేను మాట్లాడితే వ్యర్థం అండి, నా మాటల్లో శక్తి లేదు. దేవుడు ఆ క్రియ జరిగించాలి, మన హృదయాల్ని మెత్తనపరచాలి, సమాధానపరచాలి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నా ప్రభా, నా దేవా, ఇదిగో ఒక చిన్న సంఘంగా, ఒక చిన్న కుటుంబంగా, నీ బిడ్డలుగా తండ్రి, నీ నుండి వినాలన్న ఆశతో నీవు నీ మాటలు జీవింపజేసేవి అయ్యా. ఎండిపోయిన మా స్థితి కానీ తిరిగి మరలా చిగురింపజేసేది నీ వాక్యం ప్రభా. ఎండిన ఎముకల్ని సైన్యంగా మార్చింది నీ వాక్కు. నీ మాట పలికితే ప్రభా సమస్త సృష్టి కలిగింది. వెలుగు కమ్మని పలికితే వెలుగు కలిగింది అయ్యా. నీ మాటలో ఎంత శక్తి ఉంది. నీ మాట జీవింపజేసేది. సమరయ స్త్రీతో అన్నావు ప్రభా, జీవజలపు ఊటలు నీలో ఉజ్జీవింపజేస్తాను, అది కలగజేస్తాను. నువ్వు ఎప్పుడు మళ్ళీ ఆ ఆకలికి కానీ లేకపోతే దాహానికి కానీ నువ్వు దప్పిక కొనవని ప్రభా. మరి అలా మమ్మల్ని ఈరోజు నువ్వు తృప్తిపరచమని ఆత్మీయంగా నాయన. ఎండిపోయిన స్థితిలో ఉన్నాం మేము. ఒక సీజన్, ఒక టైం మేము గోత్రు అవుతున్నాం తండ్రి. ఒక ఫేజ్ మా జీవితంలో మేము గోత్రు అవుతున్నాం. ఈ సమయంలో నీ అవసరం మాకు ఎంతగానో ఉంది అయ్యా ప్రభా. మరి ఈ సమయంలో నువ్వు మాట్లాడమని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానంను ప్రభా ఈరోజు మరి ఇక్కడ నుండి మేము వెళ్ళిపోయే ముందు మా అందరితో కూడా తండ్రి, ఏదైతే మాలో ఆ సమాధానం కలగజేయాలనుకుంటున్నావు, ఏదైతే విషయాలు మాట్లాడాలనుకుంటున్నావు, సూటిగా మా హృదయంతో మాట్లాడమని చిన్న వాక్యాన్ని కూడా నువ్వు దీవించి నీవే నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం నాయన, ఆమేన్. అయితే ఈ మొదటి పేతురు 4వ అధ్యాయం అంతా కూడా మొదటగా చూసినప్పుడు ఒక చిన్న అవుట్ వ్యూ మనం బ్రీఫ్గా చూస్తే మొదటి 6 వచనాలు కూడా శ్రమలు వస్తాయి, శ్రమలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాలి ధైర్యంగా. ఆ మాత్రమే కాదు, ఆ శ్రమలు వచ్చినప్పుడు దానిలో మనము వాటిని బట్టి అతిశయించాలి, వాటిని బట్టి మనం సంతోషించాలి. యూ హ్యావ్ టు ఎంబ్రేస్ when you are faced with trials and when you are faced
విత్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్ అని మొదటి 6 వచనాల్లో కూడా దేవుని వాక్యం చెప్తే, దాని కింద వచనాలు మనకి 7 నుంచి 11 వచనం వరకు దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఆ వాక్యంలో 7 నుంచి 11 వరకు మనము అంత్య దినముల్లో ఉన్నామన్న గ్రహింపు కలిగి జీవించండి. మనము వేరే వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు మనం చూసాం కదా, లూకాసు వార్తలోనే పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటున్నారంట, పండగలు చేసుకుంటున్నారంట, పబ్బాలు చేసుకుంటున్నారంట, మంచిగా జల్సాలు చేసుకుంటున్నారంట. దేవుని రాకడప్పుడు, రెండవ రాకడ సమీపించినప్పుడు మనము వాక్యంలో అది గత వారం ముందు వారం మనం ధ్యానం చేస్తాం, మీ అందరికీ జ్ఞాపకం ఉంటే గనక, దేవుని రాకడ గురించి, రెండవ రాకడ గురించి. మరి అలాంటి దేవుని రాకడ సమీపంగా ఉంది, దేవుడు రాబోతున్నాడు అన్న గ్రహింపుతో మీరు జీవిస్తున్నారా? వాట్ పర్స్పెక్టివ్ ఆర్ యూ క్యారింగ్? ఆర్ యూ క్యారింగ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎండ్ టైమ్స్? మనం అంత్య దినములో ఉన్నాము. ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ అట్ హ్యాండ్. అది అతి సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో, దొంగ వలె వస్తాడు, మనకు తెలియదు. సమయము ఏ సమయంలో వస్తాడో కూడా మనకు తెలియదు. ఆయన దొంగ వలె వస్తాడు. మీరు సిద్ధమా అని అడిగిన చాలా సందర్భాల వాక్యంలో మనం చూసాం. అయితే ఇక్కడ పేతురు గారు రాసుకొస్తూ వస్తున్నప్పుడు, ఇక్కడ మొదటి పేతురు 4వ అధ్యాయంలో ఈ కింద వచనాల్లో 7 నుంచి 11 వచనాల్లో అదే చెప్తుంది. అంటే మీరు అంత్య దినముల్లో ఉన్నారన్న గ్రహింపుతోని మీరు జీవించాలి. మీరు అంత్యదినంలో ఉన్న గ్రహింపుతో మీరు జీవించాలి. నా జనులు, నా పేరు పెట్టిన వాళ్ళు జ్ఞానం లేక నశించిపోతున్నారు. హోషేయ 4. ఏమి జ్ఞానము? కాలము సమయము గురించిన జ్ఞానము, దేవుని వాక్యమును గురించిన జ్ఞానము, అపవాదిని గురించిన జ్ఞానము, అంత్య దినములో ఉన్నామని తెలియని ఆ జ్ఞానము, వివేచన లేదు. ఏది పాపము, ఏది పరిశుద్ధమైనది, ఎలా జీవించాలి, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, నా ప్రార్థనలు వేషధారణగా ఉన్నాయా, నా జీవితం ఎలా ఉంది, అసలు దేవునికి ఇష్టంగా నేను బతుకుతున్నానా, బ్రతకట్లేదా, ఇది ఇరుకు మార్గము అని దేవుడు చెప్పినప్పుడు, విశాలమైనది కాదు, ఇది ఇరుకు మార్గము, చాలామంది రాలేరు ఈ మార్గం గుండా అని దేవుడు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో చెప్తుంటే ఎంతోమంది చేరుకోలేరు. ఇరుకు మార్గం ఇది, విశాలమైనది కాదు. ప్రతి ఒక్కడు నన్ను వెంబడించలేడు. నన్ను నువ్వు వెంబడించాలంటే నిన్ను నువ్వు తృణీకరించుకొని నీ సిలువెత్తుకుని నన్ను వెంబడించరా అని దేవుడు చెప్తుంటే, సిలువ మార్గం ఏంటండి? సిలువ మార్గం అంటే సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించడం అంటే ఏంటి? చావు వైపు వెళ్ళటానికి వన్ వే టికెట్ అది. దర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. సో ద లార్డ్ ఇస్ సేయింగ్, పిక్ అప్ యువర్ క్రాస్ డైలీ అండ్ ఫాలో మీ. ఆయన ఏమంటున్నాడంటే, ఆ మరణం వైపు నడువు. ఎందుకంటే సిలువ మార్గం ఏం మార్గము? అది మరణంకి తీసుకెళ్లే మార్గం. ఆయన మరణించడానికి వెళ్తున్నాడు కదా సిలువ మోసుకుంటూ. అలా సిలువ మోసుకుంటూ నిన్ను వెళ్ళమన్నప్పుడు కూడా ఆ మరణము అలాంటి మార్గంలో నడవమని. కానీ ఆ మార్గం గుండా నేను ఆల్రెడీ నడిచాను. అందుకనే నువ్వు నడిచినప్పుడు నీకు మరణము కలగదు, కానీ ఏం కలుగుతుంది? జీవము కలుగుతుంది. ఆమేన్. అందుకే ఆయన ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు ఆయన. నేనే ఆ మార్గము, నేను వెళ్ళిన ఆ మార్గం, నువ్వు తీసుకోవాల్సిన మార్గం నేను తీసుకున్నాను, అందుకనే ఆ మార్గం నేనయ్యాను. నీ అబద్ధాలు, నీ దీనికి నేను గురయ్యాను, అందుకే నేను సత్యమయ్యాను. ఆ మరణపు ఇది, ఆ మరణము నేను నా మీద తీసుకున్నాను కాబట్టి నాలోనే జీవం ఉంది, అందుకని నేనే జీవము, నేనే మార్గము, సత్యము, జీవము. నన్ను అలా వెంబడించి అంటున్నాడు దేవుడు. అయితే అంత్య దినముల్లో ఉన్నాము, మన జీవితాలు ఎలా ఉన్నాయి? అయితే దేవుడు ఎలా జీవించమంటున్నాడు ఈ అంత్య దినముల్లో? అదే ఉంది 6 నుంచి 11లో, అది కూడా చూద్దాం. అయితే దాని తర్వాత 12వ వచనం నుంచి 19వ వచనం వరకు ఏమనంటానంటే, దేవుడు ఒక క్రైస్తవుని జీవితము, ఒక క్రైస్తవుడు పడవలసిన శ్రమ కానీ ఏ రకంగా ఉండబోతుంది, ఉండాలి. చాలా ప్రాముఖ్యం అండి ఇది. మీ హృదయం అనే పలక మీద మీరు రాసుకోండి. దావీదు అంటాడు కదా, హృదయం అనే నా పలక మీద నేను రాసుకున్నానయ్యా, నీ వాక్యం అక్కడ ఉంది అని. అలా రాసుకొని మీరు దీని ప్రకారంగా జీవిస్తే మీరు ధన్యులుగా జీవిస్తారు మీ జీవితం అంతా. అయితే చూద్దాం రండి. మొదటి 6 వచనాల్లో దేవుడు ఏమని అంటున్నాడంటే, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తేసు తన శరీరమందు ఎలా అయితే శ్రమ పడ్డాడో అలాంటి మనసునే మీ ఆయుధముగా మీరు ధరించుకోండి. పాపం పైన జయము కావాలా? శరీరమందు శ్రమ పడాల్సిందే. ఎప్పుడైనా చూడండి, ఏ పాపం పైన, ఎలాంటి అలవాటు పైన, ఎలాంటి ఎడిక్షను, ఎలాంటి ఏదైనా కూడా దాని నుంచి విడుదల ఒకే ఒక రకంగా కలుగుతుంది. ఆ రకం ఏంటంటే నీ శరీరాన్ని నువ్వు శ్రమ పెట్టినప్పుడు.
పాపంలో ఉన్నావా? శరీర ఇచ్చలు ఏమంటాయి? ఇంకా కావాలి కావాలి కావాలి, కామేచ్ఛలు కానీ, లేకపోతే మన కళ్ళతో చూసే మన ఆశలు. ఇంకా శరీరానికి ఎప్పుడు ద ఫ్లెష్ ఇస్ వీక్, ఇట్ విల్ మేక్ యూ వీక్. అంటే ఉపవాసం చేసినప్పుడు కూడా చూడండి చాలాసార్లు, అంటే కొంతమంది అందరికీ కళ్ళు తిరగటం కానీ, లేకపోతే ఊరికే ఆ టైంలోనే మనకు బిర్యానీ గుర్తొస్తూ ఉంటుంది, కడుపు ఇదవుతూ ఉంటుంది, కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, తలనొప్పి వస్తూ ఉంటుంది, ప్రార్థన చేయబుద్ధి కాదు, బిజ్జిగా ఉంటుంది లోపల. నీ శరీరం నీ మాట వినట్లేదని అర్థం. లోపల దానికి కావాలి, దానికి కావాల్సింది అది ఇచ్చేంత వరకు అది నేను విడిచిపెట్టదు. ఫ్లెష్ కొట్టుకుంటుంది లోపల, ఇవ్వు 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 అని. ఆ తిండి నిమిత్తమే కాదు, మీరు ఏ విషయమైనా చూడండి, సోషల్ మీడియా అవ్వని, లేకపోతే పోర్నోగ్రఫీ అనవ్వని, అశ్లీలమైనవి చూడటమైనా అవ్వండి, ఇలాంటి ఈవిల్ చెడు విషయాలు, ఏం చూస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఇలాంటి ఏ విషయంలోనైనా చూడండి, నీ శరీరము నువ్వు అది ఇచ్చే వరకు నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది. అందుకనే దేవుడు ఏమని అంటున్నాడంటే ఈ వాక్యంలో చాలా ప్రొఫౌండ్గా, చాలా డెప్త్గా చెప్తున్నాడు, నీ శరీరం ముందు నువ్వు శ్రమ పడకపోతే, అలాంటి మనస్సు నువ్వు ఆయుధంగా ధరించుకోకపోతే, ఆ పాపము నుంచి కానీ, అలాంటి అలవాటు నుంచి కానీ నీకు విడుదల దక్కదు. వరల్డ్ వ్యూ ఏంటంటే 21 days ఒక థింగ్ని మనం అలా ఫాలో అయితే 21 days తర్వాత అలవాటు అయిపోద్ది. అంటే పొద్దున్న 5 గంటలు లేవాలనుకుంటున్నావా, 21 days కష్టమైన ఏదైనా కూడా 21 days అలా లేస్తూ ఉంటే 22nd day నుంచి నువ్వే అలవాటు అయిపోతావు. ఏదైనా 21 day థంబ్ రూల్, ఆ రూల్ ఆఫ్ థంబ్ అలా అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ప్రోటోకాల్స్, లేకపోతే డిఫరెంట్ వేస్ ఆఫ్ హౌ యూ కెన్ డెవలప్ హ్యాబిట్స్ అన్నవి చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ ఇక్కడ క్లియర్గా చెప్తుంది, నీ శరీరాన్ని ఆ పాపము నిమిత్తం కానీ, ఆ అలవాటు నిమిత్తం కానీ నువ్వు శ్రమ పెట్టకపోతే మొదట్లో ఇబ్బందిగా ఉంటుంది. చూడు ఇంకా కావాలి శరీరం కోరుతూ ఉంటుంది. అయినా సరే ఆ శరీరాన్ని నువ్వు ఆ పాపము నిమిత్తము చంపుతున్నప్పుడు దాని నుంచి నీకు విడుదల. ఆమేన్. దేవుని వాక్యము అదే చెప్తుంది చూడండి, మీ క్రీస్తు శరీరం ముందు శ్రమ పడను కనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకోండి. అది నీకు ఒక ఆయుధం. నీ శరీరాన్ని ఆ విషయం నిమిత్తము, దేవునికి ఏదైతే వ్యతిరేకంగా ఉందో, దేవునికి ఏదైతే అసహ్యకరంగా ఉందో ఆ విషయం నిమిత్తము నీ శరీరాన్ని నువ్వు శ్రమ పెట్టడం నీకు ఒక ఆయుధం. దట్స్ ద కీ. You want release from bondage, you want release from sin, you want release from lust, you want release from all the greed, envy and covetousness and all the bad things, then you have to suffer in the flesh, because that's what Jesus Christ did. రైట్. ఆ మాత్రమే కాదు, 2వ వచనం చూడండి, శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇకనేమీ లేకయుండును. చెప్తున్నాడు దేవుడు స్పష్టంగా అక్కడే. నేను చెప్పిన ఇప్పుడు మనం అనుకున్న విషయమే. శరీర విషయంలో శ్రమ పడిన వాడంట శరీరమందు జీవించు మిగిలిన కాలం అంతా కూడా ఇక మీదట మనుజాశాలను, అంటే హ్యూమన్ ప్యాషన్స్, యువర్ ఫ్లెష్ హ్యాస్ ప్యాషన్స్, యువర్ ఐస్ హ్యావ్ ప్యాషన్స్. శరీరాశ, నేత్రాశ, నీ జీవం అల్పమైన జీవం, ఆవిరి వంటి జీవితం ఉంటుంది బైబిల్. అలాంటి జీవంలో ఉన్న డంబము, నేను నాది, నేను ఇచ్చా, నేను చేశా, నేను చూసా, నేను కట్టా, నేను ఇచ్చా. నువ్వెవరు? దేవుడు కదా. జీవించు మిగిలిన కాలం అంతా కూడా ఇక మీదట మనుజాశాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండను. పాపము జోలికి ఇంకా వెళ్ళలేని స్థితికి నువ్వు వెళ్తావు. అలాంటి స్థితికి నువ్వు వెళ్ళాలంటే నీ శరీరాన్ని క్రీస్తు ఏ రకంగా అయితే బాధ పెట్టుకున్నాడో ఆ రకంగా నువ్వు ఈ విషయాల నిమిత్తమై నువ్వు బాధ పెట్టుకున్నప్పుడు నీకు ఆ విడుదల. డోంట్ లుక్ ఫర్ ఎనీవేర్ ఎల్స్. అలానే 3వ వచనంలో చూడండి, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలును. ఇంకా చాలు. ఇప్పుడు దేవుణ్ణి చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాను కానీ ఇంకా నేను అనుభవించాల్సింది, లేకపోతే ఇంకా నేను చేయాల్సినవి, ఇంకా నేను ఎంజాయ్ చేయాల్సింది నా లైఫ్లో చాలా మిగిలిపోయింది. అవన్నీ చేసేసి వచ్చి అప్పుడు దేవా అనుకుంటూ ఆయన దగ్గర కూర్చుంటే సరిపోద్ది కదా. అంటే ఇది నా యవ్వన కాలము, ఇది నేను ఎంజాయ్ చేయాల్సిన టైం కదా.
మా ఇంట్లో కూడా చాలామంది అంటే హైందవ కుటుంబం కాబట్టి వాళ్ళు కూడా చిన్నప్పుడు ఏమనేవారు అంటే యవ్వన కాలం అంతా బాగా ఎంజాయ్ చేయాలంట, ఓ 50-60 వచ్చేసరికి హరే రామ హరే కృష్ణ అనుకుంటూ కూర్చోవాలంట. సో మాకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు మా మనసులో పెట్టేది కూడా అదే. యవ్వన కాలంలో బాగా వయసు బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు విచ్చలవిడితనం జీవించు, తిరుగు, తాగు, అది ఇది చెప్తున్నాను కదండి. ఒక ఇది లేదు, భయం లేదు, భక్తి లేదు. కానీ ఒక 50-60 వచ్చేసరికి దేవుని భక్తి, దేవుని భయం నీలో వచ్చేయాలి. రాబోతున్న ఒక 5 నిమిషాల్లో ఏమవుతుందో మనకు తెలియదు. 50-60 సంవత్సరాలు నేను బ్రతుకును, ఈ వ్యక్తి ఎలా చెప్తున్నాడు నాకు అర్థం కాలే ఇప్పటిదాకా. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇప్పటి వరకు నువ్వు చేసిన పనులు చాలు, నువ్వు ఈ లోకంలో జీవించిన పద్ధతులు చాలు. పోకిరి చేష్టలు చేసుకుంటూ, దురాశలకి, మద్యపానంకి, అల్లరితో కూడిన ఆటపాటలతో, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైనవి, వీటన్నిటికందు నువ్వు నడుచుకున్నావు కదా. అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు ఆ కాలము. ఇంకా నేను ఎంజాయ్ చేస్తాను, ఇంకా తర్వాత దేవునికి ఇస్తానులే, ఇంకా చాలా ఉంది నా లైఫ్లో నేను చూడటానికి, ఇంకా అనుభవించడానికి చాలా ఉంది. నేనేం పెద్దగా అనుభవించలేదు, నా పక్క వాళ్ళు చాలా అనుభవించారు, లేకపోతే నా ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా. అలా బ్రతికిన కాలం నీకు చాలు అంటున్నాడు. అలా బ్రతికిన గతించిపోయిన కాలం చాలు. 4వ వచనం, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. అయితే చూడండి, అయితే మీరు పరిశుద్ధంగా జీవించడం మొదలుపెట్టినప్పుడు మీరు వాళ్ళకి వ్యతిరేకంగా కూడా అవసరం లేదు, వాళ్ళతో సమ్మతించకుండా, వాళ్ళతోని మీరు అవునులో అవును కలపకుండా, వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా మీరు జీవిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని దూషించటం మొదలు పెడతారంట, మిమ్మల్ని దూరం పెట్టడం మొదలు పెడతారంట, మిమ్మల్ని హేళన చేయటం మొదలు పెడతారంట. మనం ఆ మూవీ చాలాసార్లు మనం అది చూస్తూ ఉంటాము, ఏది పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్. ఆ పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్లో కూడా తను ఆ వ్యానిటీ ఫెయిర్కి వెళ్ళినప్పుడు మనం అది చాలా ఈ విషయము చదువుతున్నప్పుడు నాకు అదే జ్ఞాపకం తీసుకొని వచ్చాడు దేవుడు. అయితే ఆ వ్యానిటీ ఫెయిర్లో ఉన్నప్పుడు ఆ క్రిస్టియన్ ఇంకా తనతో పాటు ఉన్న ఫెలో బిలీవర్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, ఆ వ్యానిటీ ఫెయిర్లో ఉన్నప్పుడు లోకం అంతా కూడా అల్లరితో కూడిన ఆటపాటలు, వేషధారణ, త్రాగుడు, సెక్స్, పార్న్, అంతా తప్పుడు విషయాలు, అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా, వివాహం అయిందా లేదా అన్న తేడా లేకుండా విచ్చలవిడితనంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు వీళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళు అగ్రీ అవ్వరు. దే సే నో, దిస్ ఇస్ నాట్ అవర్ వే, దిస్ ఇస్ నాట్ అవర్ గాడ్స్ వే. మేము పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. దేవుడు చెప్పిన మాటకు లోబడుతూ అలాంటి జీవితాన్ని మనం సాగించినప్పుడు ఈ లోకం అంతా మనల్ని దూషిస్తూ హేళన చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఈ పాపంలో కొట్టుకుపోయేవాడు వేరే వాళ్ళని కూడా అందులోకే, ఆ ఊబిలోకే లాగాలనుకుంటాడు. దీనికి వ్యతిరేకంగా పరిశుద్ధంగా ఎవరైనా జీవిస్తున్నారంటే వీడికి చాలా ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైనా నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడువా, నువ్వు తాగవా, నువ్వు తిరగవా, నువ్వు సినిమాలు చూడవా, నువ్వు పెద్ద అదా, చాలా రకమైన దూషణ ఎదురవుతుందని బైబిల్ చెప్తుంది. ఎదురవుతుందని కూడా చెప్తుంది. అయితే 5వ వచనం కూడా చూడండి, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. అందుకనే ఎవరి చేతిలోనో కాదు, జీవము కలిగిన దేవుని చేతిలో పడటము, జీవము కలిగిన దేవుని, జీవ మరణములకు అధిపతి అయిన దేవుడు, అలాంటి దేవుని చేతిలో పడటము మీకు శ్రమ అంటుంది బైబిల్. ఎవరి చేతిలోనో కాదు, సాతాను చేతిలోనో లేకపోతే ఇంకెవరి చేతిలోనో కాదు, అలాంటి దేవుని చేతిలోనే పడటం. అంటే దేవుడే నీకు విరోధి అయితే ఇంకేముంటుంది? నథింగ్ ఎల్స్. యూ కెనాట్ స్టాండ్ ఎనీథింగ్ ఎల్స్. No one can fight for you. No one can stand beside you if you're fighting against God. దేవుడే నీకు వ్యతిరేకంగా అయినప్పుడు. అయితే అలాంటి దేవునికి వాళ్ళు ఏమని అంటున్నారు? వారు ఉత్తరవాదులై ఉన్నారు. They will give account to God who will judge the living and the dead. చనిపోయిన వాళ్ళని, జీవిస్తున్న వాళ్ళని ఎవరైతే తీర్పు తీరుస్తారో ఆయనకి, అలాంటి దేవునికి వీళ్ళు ఉత్తరవాదులై ఉన్నారు. జాగ్రత్త
అది మాత్రం కాదు, 6వ వచనంలో మృతులు శరీర విషయములో మానవ రీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. 1 పేతురు 3వ అధ్యాయం, మీరు ఒక అధ్యాయం ముందుకు తిప్పితే అక్కడ యేసుక్రీస్తు అక్కడ కిందకి వెళ్ళి వాళ్ళకి సువార్త అన్నది ప్రకటించడము మనం చూస్తాం. హీ వెంట్ అండ్ ఇక్కడే 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. నేను బైబిల్ ఇక్కడ డాలస్లో కూడా సిఎఫ్సి కాన్ఫరెన్సెస్ కానీ లేకపోతే కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకును అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు. పూర్తి చేయండి. అది ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొంది, అదే అదంతా మనకు తెలుసు. నోవాహు కాలంలో ఏంటంటే, అయితే ఆయన ఆ చెరలో ఎవరైతే ఉన్నారో నోవాహు కాలంలో అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ, జీవము కలిగిన వాళ్ళకి మరణం కలిగిన వాళ్ళకి ఇద్దరికి సువార్త ప్రకటించబడింది అన్నప్పుడు దేవుడు ఆ చెరసాల్లో ఉన్న ఆత్మలకు వెళ్ళి అది ప్రకటించాడు అన్నప్పుడు వాళ్ళకి మరొక అవకాశం ఇవ్వటం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకి సువార్త చెప్పటం వల్ల వాళ్ళు వింటే వాళ్ళు తెలుసుకొని, ఓ మాకు అప్పుడు అర్థం కాలేదే, ఇప్పుడు అర్థమైందే, మాకు 2వ అవకాశం ఇవ్వబడుతుందే, క్రీస్తు వచ్చాడు మన కోసం, అబ్బాయి ఎంత ధన్యత. ఇది కాదు అక్కడ జరుగుతుంది. మొదట కూడా ఎవరైతే అంగీకరించి ఆయనను చూడగలిగారో, మెస్సయ్య అన్నవాడు ఒకడు చెప్పాను కదా, పాత నిబంధన అంతా కూడా ఒక రక్షకుడు రాబోతున్నాడు అని ముందుకు చూసింది. మనమందరం ఇప్పుడు ఒక రక్షకుడు వచ్చి ఉన్నాడని వెనకకు చూస్తున్నాము, రాబోతున్నాడని కూడా ముందుకు కూడా చూస్తున్నాము. అయితే ఆ పాత నిబంధనలో ఎవరెవరైతే ముందుకు చూసి ఒక రక్షకుడు, ఒక మెస్సయ్య రాబోతున్నాడని గ్రంథాలు చెప్తున్నాయి, ఆది కాండము మొదలుకొని మలాకీ గ్రంథం వరకు పాత నిబంధన అంతా కూడా ఒక రక్షకుడు అవసరము. యెషయా ప్రవచించాడు, యెహెజ్కేలు ప్రవచించాడు, కీర్తనలు ఆయన గురించి రాయబడినాయి. అంటే రాయబడిన ప్రతి ఒక్క మాట ఆయన గురించి రాయబడింది, ఆయన రాకడ కోసం రాయబడింది అని చెప్పి ఎవరైతే ఆ రకంగా జీవించారో వాళ్ళకు ఒక కన్ఫర్మేషన్ తప్ప 2వ ఛాన్స్ ఇస్తున్నాను. ఇగో సువార్త మీరు వినలేదు కదా, నేను ఇప్పుడు కదా వచ్చింది, నూతన నిబంధన అంటే ఇప్పుడు కదా నేను వచ్చింది, పాత నిబంధనల కాలంలో కదా మీరు అంతా నోవా కాలము, అబ్రహాము కాలము, మోషే కాలం వాళ్ళు కదా, మీరు పాపం వినలేదు, మీకు పాపం అర్థం కాలేదేమో, ఇదిగో మీ దగ్గరకు వచ్చాను. దేవుడు వెళ్ళట్లేదు. దట్స్ నాట్ వాట్ ద బైబిల్ ఇస్ సేయింగ్. హీ వెంట్ టు కన్ఫర్మ్ వాట్ ఎవర్ దే బిలీవ్డ్ ఇన్ ఇస్ రైట్ అబౌట్ హిమ్. ఇట్స్ నాట్ అ సెకండ్ ఛాన్స్ బీయింగ్ గివెన్ టు దోస్ స్పిరిట్స్ ఇన్ ద ప్రెజెంట్. సో అదే విషయం చూడండి, ఇక్కడ 4వ అధ్యాయంలో 6వ వచనంలో అదే చెప్తున్నాడు. మృతుల శరీర విషయములో మానవ రీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. For this is why the gospel was preached even to those who are dead. చనిపోయిన వాళ్ళు, చెరసాల్లో ఉన్న వాళ్ళకు కూడా అందుకే దీని నిమిత్తము ప్రకటించబడింది. That though judged in the flesh the way people are, they might live in the spirit the way God does. It's a confirmation. It's not a second chance. That's what he did when he went to proclaim the gospel to the spirits in the prison, right? So మొదటి 6 వచనాలు కూడా మనం చూస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, and you have to embrace and endure when you're faced with these tough situations and these tough times. ఇలాంటి శ్రమల కాలం వచ్చినప్పుడు దాని యందు ఆనందించండి, అది రావాల్సిందే అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే 7వ వచనం మొదలుకొని 11వ వచనం వరకు కూడా అంత్యకాల దినములో, మీరు ఇందాక చెప్పాను, అంత్యకాల దినములో మీరు ఉన్నారన్న అవగాహన, గ్రహింపుతో మీరు జీవిస్తున్నారా అన్నదానికి ఇది 7 నుంచి 11 వరకు అయితే మనం చూద్దాం రండి. 7వ వచనంలో ఏమంటున్నారంటే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఆమేన్. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రార్థనలు చేయటానికి మెలకువగా ఉండండి. మీ కొరకు, మీ ఇంటి వారి కొరకు, మీ పొరుగు వారి కొరకు, మీకు ఎవరెవరైతే తెలుసో, ఎవరెవరైతే మీరు ప్రేమిస్తున్నారో మీ బంధుమిత్రుల కొరకు, ఎవరెవరైతే దేవుని తెలుసుకోవాలో వాళ్ళ నిమిత్తము అందరి కొరకు మీరు ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉండండి. అంత్యకాలము సమీపంగా ఉందని మీకు తెలియదా? మీరు వేకువగా ఉండండి, అంటే మెలకువగా ఉండండి, మత్తులై ఉండకండి అంటుంది వాక్యం వేరే దగ్గర. అందుకనే యోనా ఆ షిప్లో పడుకున్నప్పుడు కదా,
టార్సస్, నినెవకి వెళ్ళమంటే టార్సస్కి షిప్ తీసుకుంటాడు. టార్సస్కి వెళ్తున్నప్పుడు కింద వెళ్ళి ఓడలో కింద పడుకుంటాడంట. అయితే అక్కడ తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆయన లేపేమంటారు, అయ్యా నువ్వు దైవజనుడు కదా, నువ్వు దేవుని సేవకుడు కదా, నువ్వు పడుకున్నావేంటి, ప్రార్థన చేయట్లేదేంటి, ఇలాంటి ఇది వస్తున్నావు, నువ్వు పడుకున్నావేంటి అని అంటారు యోనాని వచ్చి. చాలామంది మనం కూడా ఇలా పడుకుంటా ఉన్నాము, మెలకువగా లేము, చలనం లేదు. మనం అంత్యకాలంలో ఉన్నాము, ఇంకా వస్తుంది, సమీపంగా ఉంది, ఏ క్షణమైనా అన్నట్టుంది జీవితం. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ప్రార్థన చెయ్యండి. వాక్యం చెప్తుంది అదే, స్వస్థ బుద్ధి గలవారై, సెల్ఫ్ కంట్రోల్, మీరు సెల్ఫ్ కంట్రోల్, సోబర్ మైండెడ్, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. సోబర్ మైండెడ్ అంటే మెలకువగా ఉండండి, మత్తులై ఉండకండి. ఆ మాత్రమే కాదు, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ అనేకమైన పాపములు కప్పుతుంది అంటే, అనేకమైన పాపములు కప్పడం అంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా మనం అలాగ పర్లేదులే ఏముందిలే, యవ్వన కాలంలో ఉన్నావు ఏమైందిలే పర్లేదు, ఇది కాదు, ఇది ప్రేమ కాదు. అడిగిందల్లా ఇవ్వటం ప్రేమ కాదు. వాళ్ళకి అది హాని చేస్తుందని తెలిసి కూడా అది ఇవ్వటం ప్రేమ కాదు. సమ్టైమ్స్ యు నో హౌ యు విల్ షో లవ్ టు యువర్ డియర్ వన్స్. నీకు కావలసిన వాళ్ళకి, నీ బిడ్డలకి నువ్వు ప్రేమ చూపించేది ఎలా తెలుసా? నో చెప్పటం ద్వారా. సమ్టైమ్స్ ఇట్ ఈస్ టఫ్ టు సే నో, బట్ దట్స్ హౌ యు షో లవ్. అడిగిన ప్రతిదీ ఇవ్వటం ప్రేమ కాదు. నేను అడిగితే తీసుకొచ్చేస్తాను, ఏది అడిగితే తెస్తాను, ఏదో అడిగితే చిటికలో తీసుకొస్తాను, అది ప్రేమ కాదు. యుర్ స్పాయిలింగ్ దెమ్. డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు, వాళ్ళకి ఓర్చుకునే శక్తి ఇవ్వట్లేదు. రేపు పొద్దున్న ఏ రకంగా కూడా అది హెల్ప్ అవ్వదు. అడిగిందల్లా ఇవ్వటం ప్రేమ కాదు, వాళ్ళు చేసిందల్లా తట్టుకోవడం కూడా ప్రేమ కాదు. గద్దించాలి, సరిచేయాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళకి సరి చెప్పాలి, బుద్ధి చెప్పాలి. బెత్తం పట్టుకున్నాడు అసలు తండ్రి కాదు, దానికి స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఇచ్చాడు కదా దేవుడు ఇందులోనే. గద్దించాలి, ద రాడ్, ఫాదర్ షుడ్ టేక్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ, ఆ ప్రేమను, అనేక పాపములను కప్పును గనుక, అనేక పాపములు అంటే వాళ్ళని క్షమించే విధానం, కానీ వాళ్ళ క్షమాపణ గుణం కలిగినప్పుడు, వాళ్ళు ఆ రిపెంటెన్స్ అన్నది, పశ్చాత్తాపం అన్నది కలిగినప్పుడు అలాంటి ప్రేమ చూపించి, దేవుని ప్రేమను బట్టి వాళ్ళని క్షమించటం, అలాంటి ప్రేమ చూపించమన్నాడు. కానీ వాళ్ళు చేసేదల్లా నువ్వు తట్టుకొని పర్లేదని అన్నిటికీ కొట్టమన్నట్లేదు. అది కాదు ప్రేమ. అనేక పాపముల కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అంటే, సహోదరి ప్రేమ గలవారై, అలాంటి ప్రేమ భావం కలిగి, కానీ వాళ్ళని క్షమించే భావం, కానీ వాళ్ళ క్షేమం కోరుకునేది, కానీ కీడు కాదు క్షేమం కోరుకునే అలాంటి ప్రేమ, కానీ వాళ్ళ తప్పుల్ని సైతం పర్లేదు అని కప్పిపుచ్చే ప్రేమ కాదు. 9వ వచనం, సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. ఆతిథ్యం ఇమ్మని ఉంటుంది బైబిల్. హాస్పిటాలిటీ, రైట్, టు ఇన్వైట్ పీపుల్ టు యువర్ హోమ్. వాళ్ళకి ఆశ్రయం ఇవ్వటం, కానీ వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం అని సనుగుకోకుండా, అబ్బా వీళ్ళు ఎప్పుడు వెళ్తారో ఏంటో, ఏంది నాకు ఈ సావు, వీళ్ళకి ఇప్పుడు వండి పెట్టాలా, వీళ్ళకి ఇప్పుడు తిండి పెట్టాలా, వీళ్ళకి ఇప్పుడు ఆతిథ్యం ఇవ్వాలా, వీళ్ళకి ఇప్పుడు అన్ని సౌకర్యాలు నేను ఇది చేయాలా అది చేయాలా, సనుగుకోకుండా ఆతిథ్యం ఇమ్మని చెప్తుంది. 9వ వచనం చూడండి, ఇది దేవుని మాటలు, నా మాటలు. 9వ వచనంలో, సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయుడి. 10వ వచనం, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకనికొకడు సర్వెంట్స్గా ఉండండి. ఉపచారము చేయమంటున్నాడు దేవుడు. దేవుని కుమారుడు మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్, ఉపచారము చేయడానికి వచ్చాడు కానీ చేయించుకోవటానికి రాలేదు. మార్కు సువార్తలో దేవుడు అన్నాడు కదా, ఉపచారము చేయటానికి వచ్చాను నేను. ఐ కేమ్ టు సర్వ్, నాట్ టు బి సర్వ్డ్. నేను సర్వెంట్గా వచ్చాను, నేను సర్వీస్ చేయించుకోవడానికి రాలేదు కదా. ఈ రోజుల్లో చూడండి, ఒక్కొక్కరు పెద్ద పెద్ద దైవజనులైనా ఎవరైనా, వాడు బైబిల్ మోసేది ఒకడు, వాడు బ్యాగ్ మోసేది ఒకడు, వాడికి ప్లేట్లో తిండి తెచ్చేది ఒకడు. అబ్బా అసలు ఏం ట్రీట్మెంట్ ఉండే. ఇక్కడ పెద్ద పెద్ద వేరే కాన్ఫరెన్సెస్ మనం అటెండ్ అయినప్పుడు, ఇక్కడ నేను నా కళ్ళారా చూశాను, అప్పుడు నాకు అర్థమైంది ఈ మాటలు, ఇలా కూడా ఉంటారా అని. నేను ఫస్ట్లో నమ్మలేదు, ఎందుకంటే వాళ్ళని నేను చూసినప్పుడు
తెలుగు సినిమా హీరోలు కూడా పనికిరారు. వాళ్ళకి అంత ఫాలోయింగ్, వాళ్ళకి అంత ప్రొటెక్షను, వాళ్ళకి అంత వాళ్ళు కూర్చునేటప్పుడు కుర్చీ పట్టేవాడు ఒకడు, వాడు లేచేటప్పుడు వాళ్ళని అందించేవాడు ఒకడు, వాళ్ళు కూర్చోగానే ప్లేట్లో వడ్డించుకొని తెచ్చేవాడు ఒకడు, ఆయన బైబిల్ మోసేవాడు ఒకడు, వాడి బైబిల్ వాడు మోసుకోవట్లేదు, వాడి బ్యాగ్ వాడు మోసుకోవట్లేదు, ఏమీ లేదు. ఆరాధన జరుగుతుంది, అక్కడ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. ఇక్కడ నేను కూర్చొని ఫోన్లో ఏదో చేసుకుంటున్నా. వాక్యం చెప్పే టైంకి మాత్రం కరెక్ట్గా టైంకి వెళ్ళిపోయి వాక్యం చెప్పేసి మళ్ళీ వచ్చి అసలు సంబంధమే లేదు. అక్కడ ఆరాధన జరుగుతుంది, వాక్యం చెప్పాలి కదా, నేను ఆరాధనలో పాల్గొనాలి, దేవుని స్తుతించాలి, ఏమీ లేదు. అదేదో పర్ఫార్మెన్స్ లాగా టైం రాగానే వెళ్ళటం, వాక్యం చెప్పడం, దిగి వచ్చేయటం సెలబ్రిటీ లాగా. నేను నా కళ్ళారా చూశాను, నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ వాక్యం కానీ ఈ మాటలు కానీ నాకు అర్థమవుతుంది. అంటే ఉపచారము చేస్తున్నామా, చేయించుకుంటున్నామా? దేవుడు ఉపచారం చేయడానికి మాత్రమే మనం క్రైస్తవులుగా పిలిచాడు అని. 11వ వచనం, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించున్నట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. బోధించేటప్పుడు ఎలాంటి బోధించాలంట? బోధించిన ఎడల దైవోక్తులను బోధించాలంట. అలా బోధించాలి. మన హృదయంలో మనం ఏమనుకుంటున్నామో, వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల ఏమనుకుంటున్నామో అలాంటి విషయాలు కాదు, కానీ దైవోక్తులు, దేవుని నుంచి పొందుకున్న విషయాలు అలాంటివి, దేవుని గురించి, దేవుని మహిమపరుస్తున్న మాటలు మాట్లాడుతూ అలాంటి దేవుని మాటలు బోధించాలి. కానీ నా జీవిత కథలు, పిట్ట కథలు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ ఏం చెప్తున్నాము ఏంటి? ఉన్న సమయమే తక్కువ, వాళ్ళు వినేదే తక్కువ. ఆ వాక్యంలో కూడా నేను నా ముచ్చట్లు చెప్తే ఇంకా వాక్యం ఏం వెళ్తుందండి మనుషులకి? దైవోక్తులను బోధించమంటున్నాడు. ఉపచారం చేసినప్పుడు దేవుడు అనుగ్రహించు సామర్థ్యాలను పొందుకొని చేయవలను అని అంటున్నాడు. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. ఇలా చేయబడినప్పుడు దేవునికి మహిమ. యూ వాంట్ టు గ్లోరిఫై గాడ్ ఇన్ యువర్ లైఫ్, దిస్ ఇస్ వాట్ యు డూ. దేవుని మహిమపరచాలనుకుంటున్నావా? దేవుని ఘనపరచాలనుకుంటున్నావా? నీ జీవితం ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆయనకి దక్కాలి నిరంతరము. ఒక్క దినము కాదు, ఒక 5 నిమిషాలు కాదు, ప్రతి దినము ప్రతి క్షణము చెందాలనుకుంటున్నావా? ఇలా జీవించి చూపించంటున్నాడు దేవుడు. అప్పుడు ఆయనకు మహిమ వస్తుంది అని. సో మొదటి 6 వచనాల్లో మనం చూసినప్పుడు, నేను మళ్ళీ చెప్తున్నాను, మొదటి 6 వచనాల్లోని శ్రమలు కలుగుతాయి అని ప్రభు ఎప్పుడో చెప్పాడు. అలాంటి శ్రమలు కలిగినప్పుడు అది నీ ధన్యతగా నువ్వు భావించు అని 6 వచనాలు మనల్ని, మొదటి 6 వచనాలు మనల్ని మోటివేట్ చేస్తున్నాయి. ఈ దినం మనం కూడా చాలా ఫేస్ చేస్తున్నాం. వ్యక్తిగతంగా మీరందరూ గోత్రు అవుతున్నారు, నేను గోత్రు అవుతున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఎండ్ టైమ్స్లో ఇలానే ఉండబోతుంది, అంత్యకాలంలో ఇలాంటి శ్రమలే ఉండబోతున్నాయి. ఇది కొత్తదేం కాదే, ఆల్రెడీ చెప్పబడింది దేవుని వాక్యంలో, 2000 సంవత్సరాల ముందే చెప్పబడింది. దాని తర్వాత కింద వచనాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. 12 నుంచి 19 వరకు మాత్రం చాలా ధ్యానం, ఇది కొంచెం వినండి గట్టిగా. 12 నుంచి 19 వరకు ఒక క్రైస్తవుని జీవితంలో ఎలాంటివి రాబోతున్నాయో, ఒక క్రైస్తవుని జీవితంలో ఏమేమి ఉంటాయో దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, 12వ వచనం, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యం పడొద్దు. ఏదో నాకే అయిపోతుంది, నేనే గోత్రం అవుతున్నాను, నా వంటి శ్రమలు ఎవడో పడి ఉండడు, నేనే అనుభవించేస్తున్నాను, నేనే అయిపోతున్నాను, నా ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఆశ్చర్యపడకు, నీకు ఏదో వింత జరిగిపోయినట్టు ఆశ్చర్యపడకు, ఇవి వస్తాయని నేను ముందే చెప్పాను. ఎందుకంట, ప్రియులారా, మిమ్మును శోధించటానికి మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ. అగ్ని నుండి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే కాలిపోతూ ఉంటుంది, అనుదినము ఉడికిపోతూ ఉంటుంది. అంటే ఆ మంట, ఆ వేదన, ఆ కాలి, అంటే ప్రతి క్షణము ప్రతి దినము ఏదో ఒక రకంగా, ఏదో ఒక విషయంలో ఆ అటాక్, స్పిరిచువల్గా, ఫిజికల్గా, అన్ని రకాలుగా ఆ టార్చర్ అన్నది మనం అనుభవిస్తూ ఉంటాం. అగ్నిగుండ, మహాశ్రమ, అగ్నిగుండం వెళ్తున్నప్పుడు ఏ రకమైన శ్రమ కలుగుతుందో అలాంటి మహాశ్రమ మీకేదో ఒక వింత సంభవించినట్లు మీరు ఫీల్ అయిపోవద్దు, అది మీకు కలుగుతుందని నేను ఎప్పుడో చెప్పాను. అయితే దీని అంతటి బట్టి దేవుడు ఏమైనా శాడిస్టా, లేకపోతే దేవుడు ఏమైనా సైకోనా, లేకపోతే ఏంటి? మనల్ని ఇలా బాధ పెడుతుంటే, అగ్ని వంటి మహాశ్రమ కలుగుతుంటే, ఇదేదో నీకేదో వింత సంభవించినట్టు నువ్వేమీ ఫీల్ అవ్వబాకు, ఆల్రెడీ కలుగుతుంది. సరే కలుగుతుంది, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? ఎందుకు నేను ఇదంతా గోత్రు అవ్వాలి? వై? వాట్స్ ద పర్పస్? వాట్స్ ద ప్లాన్? లైక్ ఇట్ డజంట్ మేక్ సెన్స్. నేను ఎందుకు గోత్రు అవ్వాలి?
ఒక నార్మల్ లైఫ్, సింపుల్ లైఫ్ అలా సాఫీగా వెళ్ళిపోయేది ఇస్తే సరిపోద్ది కదా, ఇలా ఎందుకు? 13 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఇదంతా అందుకనే ఇది మీకు ఎప్పుడు సెన్స్ అనిపిస్తుంది అంటే, కింద రాయబడిన వచనము మీరు చదివినప్పుడు మీకు సెన్స్ అనిపిస్తుంది. అది ఏ వచనం అని అంటే 17వ వచనం. కింద ఈ మధ్య వచనాలకు మళ్ళీ మనం వద్దాం. ఇది ఎందుకు నేను 17వ వచనం చూపిస్తే కానీ మీకు నేను ఇందాక వేసిన ప్రశ్నకి మీకు సమాధానం దొరకదు. ఆ ప్రశ్న ఏంటి? ఎందుకు ఈ శ్రమ, ఈ అగ్ని వంటి మహాశ్రమ దేనికి? అసలు ఒక క్రైస్తవునిగా, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా నాకు ఇదంతా ఏంటి అసలు అన్నదానికి 17వ వచనం చూడండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? తీర్పు ఎవరింటి దగ్గర మొదలవుతుందంట? మన దేవుని బిడ్డలు, దేవుని ఇంటి యొద్ద ఆరంభమవుతుంది. అంటే మన ఇంటి దగ్గరే ఆరంభమవుతుంది. అంటే ఆరంభమైంది అంటే నువ్వు ఇప్పుడు గోత్రు అవుతుందంట. ఆ జడ్జ్మెంట్ లేకపోతే ఆ పర్సిక్యూషన్ అంతా కూడా ఆరంభమైందనే అర్థం. అంటే నువ్వు ఇప్పుడు గోత్రు అవుతుందంతా ఉత్తిగానేనా? కాదు, తీర్పు ఆరంభమైంది. నీ ఇంటి దగ్గర నుండి మొదలైంది ఆల్రెడీ. నా ఇంటి దగ్గర నుండి మొదలైంది ఆల్రెడీ. అంటే ఈ తీర్పు, ఇది మనం ఏదైతే గోత్రు అవుతున్నామో ఇది ఈ కాలంలో ఈ రకంగా ఉంది. కానీ తర్వాత మనము దీనికి మించిన తీర్పు లేకపోతే దీనికి మించిన శ్రమ మనం అనుభవించాము దేవుని బిడ్డలుగా. ఆ కాలము లేకపోతే ఆ జీవితము దీనికంటే చాలా మెరుగుగా ఉండబోతుంది. కానీ దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? ఈ కాలంలో నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు కదా, దేవుని ఇంటి దగ్గర నుంచి అది మొదలవుతుంది తీర్పు అనేది చెప్పబడింది వాక్యంలో. అయితే ఎవరెవరి ఇంట్లో దేవుని తీర్పు ఈ కాలంలో మొదలు అవ్వలేదో, అంటే ఎవరెవరైతే ఎంజాయ్ చేస్తున్నారో, ఎవరైతే జల్సాలు చేసుకుంటున్నారో వాళ్ళ లైఫ్లు బాగున్నాయి, కార్లు కొనుక్కుంటున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు, అంతా బాగుంది. దేవుడు లేదు, దెయ్యం లేదు, ఏదో బతుకుతున్నారు, జల్సాలు చేసుకున్నారు, పోకిరి చేష్టలు చేసుకున్నారు, త్రాగుతున్నారు, తిరుగుతున్నారు, వ్యభిచరిస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఊరేగుతున్నారు. వాళ్ళ ఇంటి నుండి, ఎవరింటి నుండి అయితే తీర్పు మొదలవ్వలేదో వాళ్ళ జీవితం ఇక్కడ బాగుందేమో, కానీ అక్కడ ఏమవుతుందో ఆలోచించుకోండి. అదే అంటున్నాడు ద సెకండ్ హాఫ్ ఆఫ్ దట్ సెంటెన్స్. లుక్ ఎట్ దట్. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? వాళ్ళ గతి ఏమవుతుంది? దేవునికి లోబడి దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నాము. మన తీర్పు ఇక్కడ నుంచి ఆరంభమైంది. ఎవరైతే వినలేదో, ఎవరైతే లోబడలేదో, సువార్తకి వాళ్ళు అంగీకరించక వాళ్ళ మనసును దేవునికి ఇవ్వలేదో వాళ్ళ సంగతి మీరే ఆలోచించుకోండి అంటున్నాడు పేతురు. ఈ కాలంలో బాగానే ఉందేమో, ఇక్కడంతా బాగానే సుఖాలు, సుఖభోగాలు అనుభవిస్తున్నారేమో, కానీ తీర్పు తీర్చే దినము, తీర్పు తీర్చే వాడు ఒకడు వస్తాడు. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో మీరే ఆలోచించుకోండి. అయ్యా మీకే వదిలేస్తున్నాను, మీ ఊహకే వదిలేస్తున్నాను అంటున్నాడు పేతురు. అదే దాని యొక్క సమాధానం. అంటే రేపొద్దున నీకు అలాంటి బాధ కలిగినప్పుడు, అలాంటి శ్రమల గుండా నేను వెళ్తున్నప్పుడు నీ జవాబు ఏమై ఉండాలి తెలుసా? 14వ వచనమై ఉండాలి. ఆ 14వ వచనము ఏమిటంటే 13వ వచనం అయి ఉండాలి. 13వ వచనం ఏమని అంటుందంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. అలా మీరు సంతోషించండి ఈ సమయంలో. 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఆయన నామము నిమిత్తము మీరు శ్రమలు పొందినప్పుడు, ఆయన నామము నిమిత్తము మీరు నిందల పాలైనప్పుడు మహిమాస్వరూపి అయిన ఆత్మ అంటే దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడని మీరు మర్చిపోకండి. అందుకు మీరు ధన్యులు అని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ మాత్రమే కాదు, దేవుడు మత్తయి సువార్తలోని చక్కటి మాట ఉంటుంది, నేను చూపిస్తాను. దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మత్తయి సువార్తలోని దయచేసి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం. ఆ కొండ మీద దేవుడు సర్మన్ ఆన్ ద మౌంట్, రైట్? ఆ సర్మన్ ఆన్ ద మౌంట్ చెప్తున్నప్పుడు 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి తొందరగా.
5వ అధ్యాయంలోని దేవుడు ఆ కొండపైన, మనందరికీ తెలుసు, ద సర్మన్ ఆన్ ద మౌంట్ ఇస్ ద ఫేమస్ సర్మన్ దట్ నో మ్యాన్ హ్యాస్ ఎవరు ఇప్పటివరకు అలాంటి సర్మన్ చెప్పుండరు. అలాంటి ఒక ప్రసంగము దేవుడు ఆ కొండపైన ప్రసంగం అంటాం కదా. సో ఆ కొండపైన ప్రసంగంలోని దేవుడు 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమని అంటున్నాడు చూడండి. ఇక్కడ బీ యాటిట్యూడ్స్ అంటాం మనం, అంటే ఒక క్రైస్తవుని యాటిట్యూడ్. బీ యాటిట్యూడ్, దట్స్ హౌ యూ నీడ్ టు బీ. That's the attitude that you need to have. That's the attitude you need to be like. చాలా మంది అంటారు కదా, వాట్స్ విత్ యువర్ యాటిట్యూడ్, వాట్స్ రాంగ్ విత్ యువర్ యాటిట్యూడ్, నువ్వు నాకు యాటిట్యూడ్ చూపించుకో, నువ్వు నాకు యాటిట్యూడ్ చూపిస్తున్నావు అలాగని. అయితే దేవుడు మనకి చెప్తుంది నీ యాటిట్యూడ్ అలా ఉండాలి ఒక క్రైస్తవునిగా. దీన్నే బీ యాటిట్యూడ్స్ అంటారు మనం బైబిల్లో. అలాంటి బీ యాటిట్యూడ్సే దేవుడు ఇక్కడ 2వ వచనం మొదలుకొని 11వ వచనము వరకు కూడా ఇక్కడ చెప్తాడు. అయితే 2వ వచనం చూడండి ఎలా 2వ వచనం కాదు, మొదటి నుంచి మనం చదువుదాం 5వ అధ్యాయం. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మలాకి గ్రంథము పాత నిబంధన ఒక శాపంతో ముగించబడుతుంది. మీరు మలాకి గ్రంథం లాస్ట్ వచనాలు చదువుకోండి. లాస్ట్ వచనాల్లో చదువుకున్నప్పుడు పైన ఉన్న లాస్ట్ 10 వచనాలు మీరు చదివినప్పుడు దేవుడు ఒక శాపముగా దాన్ని ముగిస్తాడు పాత నిబంధనని. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రసంగం మొదలు పెడుతున్నప్పుడు దేవుడు ఒక దీవెనగా దాన్ని మొదలు పెడతాడు. ఆమేన్. పాత నిబంధన ఒక శాపంగా ముగిస్తే ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈయన ఇస్తున్న కొండ మీద ప్రసంగము ఒక దీవెనతో మొదలు పెడుతున్నాడు. అది చూద్దాం రండి. అయితే ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను. 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయములో దీనులైన వారంటే ఏంటండి? ఆత్మ విషయంలో దీనులైన వారంటే ఏంటి అంటే, దేవా నేను ఒక పాపిని, నాకు ఆత్మ విషయంలో నేను దీనుడను, ఆత్మ ఫలములు ఆత్మ వరముల విషయంలో నేను దీనుడను, నీ ఆత్మ నాలో చాలా తక్కువ ఉంది, నీ ఆత్మతో నన్ను ఇంకా నింపు. కొంతమంది ఏంటంటారంటే, నాకున్న అభిషేకం ఎలాంటిది తెలుసా, నాకున్న ఆత్మ నింపుదల అలాంటిది తెలుసా. వాళ్ళు అతిశయిస్తారు వాళ్ళ ఆత్మను బట్టి. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ఆత్మ విషయమై మీరు దీనులై ఉంటే మీరు పరలోక రాజ్యం మీదే అని దేవుడు అంటున్నాడు. మీరు ధన్యులు అంటున్నాడు. అంటే ఆత్మ విషయములు, ఆత్మకు సంబంధించిన విషయములై మీరు దీనులై ఉండండి. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ ఫర్ దేర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మొదటి దీవెన. 2వ బియాటిట్యూడ్, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏ విషయమై దుఃఖపడాలి? మన పాపముల నిమిత్తమై దుఃఖపడాలి. మన పాపపు స్వభావం నిమిత్తమై మనం దుఃఖపడాలి. మన పాపపు జీవితం బట్టి మనం దుఃఖపడాలి. దేవుని ఎన్నో రకాలుగా ఎన్నో విషయంలో మనము సంతోష పెట్టలేకపోతున్నాము. ఎన్నో విషయాలు సరిగ్గా నా జీవితంలో లేవు కదా, ఆ విషయమై నేను దుఃఖపడుతున్నాను. లేకపోతే నా చుట్టూ ఎన్నో జనులు నువ్వు తెలియక నశించిపోతున్నారే, వాళ్ళు నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై నేను దుఃఖపడుతున్నానే, అలాంటి నాకు ఓదార్పు కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. దట్స్ ద బియాటిట్యూడ్. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ who mourn for their sins, for their secret sins, for they shall be comforted. అలానే కిందకు వస్తే 5వ వచనం చూడండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. బ్లెస్డ్ ఆర్ ద మీక్, for they shall inherit the earth. తగ్గింపు స్వభావం కలిగిన వాళ్ళు, అన్ని విషయంలో దీన హృదయం, తగ్గింపు కలిగిన వాళ్ళు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుంటారంట. అంటే వాళ్ళు నడిచేటప్పుడు ఎలా నడుస్తారంటే, ఇది నా తండ్రిది, ఈ భూలోకం నా తండ్రిది, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఇవి, ఈ భూమి, ఈ ప్రదేశము, ఈ జలములు, ఇవన్నీ నా తండ్రివి. ఆ హోదాతో నడుస్తారంట, ఆ రకమైన స్వతంత్రతతో వాళ్ళు నడుస్తారంట. ఆ మాత్రమే కాదు, నీతి కొరకు. 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. Blessed are those who hunger and thirst for righteousness, for they shall be satisfied. దేవుని రాజ్యం కొరకు, దేవుని నీతి కొరకు ఆకలి దప్పికలు. మనకు ఆకలి దప్పికలు ఉన్నాయి దేవుని నీతి కొరకు, దేవుని రాజ్యం కొరకు. మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమని కూడా దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఆయన నీతి కొరకు నేను ఆకలి కలిగి ఉంటే, అంటే నేను నీతిగా జీవించాలి, దేవుడు నన్ను పరిశుద్ధంగా జీవించడానికి పిలిచాడు, క్రైస్తవునిగా నా జీవితం ఎలా ఉండాలి అని ఆకలి దప్పికలు నువ్వు కలిగినప్పుడు, నీలో ఆయన నీతి కొరకు, నువ్వు దివారాత్రంలో ఆయన నీతి కొరకు నీకు అలాంటి ఆకలి దప్పికలు నువ్వు కలిగినప్పుడు నీవు ధన్యుడవు, నీవు తృప్తిపరచబడతావు. ఆ జీవజలపు ఊటలు నీవు కలగజేస్తానంటే ఇదే, నిన్ను తృప్తిపరుస్తా. 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఆమేన్. ఎందుకంటే దావీదు
ఎన్ని తప్పులు చేసిన, ఉజియా భార్యను చంపేసి బత్షెబాతోని ఆ పిల్లాడిని కనినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి చెప్తాడు కదా, అయ్యా ఏం చేసావు నువ్వు, ఒక 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 కథ రూపంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఒక గొర్రె పిల్ల ఉంది, తను ఎంత అపురూపంగా పెంచుకున్నాడు, ఇలా చంపేశారు, అది అదంతా మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. అయితే అక్కడ దావీదు దేవుని దగ్గర కనికరం పొందుకున్నాడా లేదా, తర్వాత క్షమింపబడ్డాడా లేదా? ఎందుకు క్షమింపబడ్డాడు? దేవుని కనికరం. దావీదు ఎన్నో మిస్టేక్స్ చేశాడు, చాలా తప్పులు చేశాడు దావీదు. ఆ ఒక్కటి నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్, కానీ ఇంకా మనకు చాలా తెలుసు దావీదు ఎక్కడెక్కడ తప్పులు చేశాడు. అయితే దావీదు కనికరం దేవుని దగ్గర పొందాడా లేదా? ఎందుకు పొందాడు? ఎందుకంటే దావీదు కనికరం చూపించాడు. ఎవరి పట్ల చూపించాడు? సౌలు పట్ల చూపించాడు. సౌలును చంపివేసే సందర్భం దొరికింది, అవకాశం దొరికింది, కానీ ఏమన్నాడు? ఈయన దేవుని చేత ప్రతిష్ఠింపబడ్డాడు, ఈయన దేవుని చేత అనాయింట్ చేయబడ్డాడు, ఈయన మీద నేను చేయి వేయటానికి లేదు. చంపే అవకాశం ఉంది, భద్రశత్రువు, దావీదును చంపాలని సౌలు వెతుకుతున్నాడు. ఒక్కసారి కత్తి తీసి వేస్తే అయిపోయేది సౌలుది అక్కడే. కానీ కనికరం చూపించాడు, అదే కనికరం దేవుని పట్ల వాళ్ళు పొందుకున్నాడు. ఆమేన్. దావీదు పొందుకున్నాడు ఆ కనికరం. అందుకనే అదే బియాటిట్యూడ్ ఇక్కడ దేవుడు ఏమన్నా అంటున్నాడు అంటే, కనికరము గలవారు ధన్యులు. వాళ్ళు ఏం పొందుకుంటారు? తిరిగి కనికరమే పొందుకుంటారు. దేవుని కనికరం కావాలా? కనికరం చూపించు. అలానే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఇదంటే నాకు చాలా ఇష్టం. హృదయ శుద్ధి ఉండాలంట. హృదయంలో శుద్ధి లోపల ఆ మాలిన్యంను కడుక్కుంటూ దేవుని వాక్యంతో, ఆరాధనతో, ప్రార్థనతో నిరంతరము మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడు మనము ధన్యులము, మనం దేవుని చూస్తామని అంటున్నారు. దేవుని మనం చూస్తాం. హృదయ శుద్ధి గల వాళ్ళ ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్. ఆ మాత్రమే కాదు, కిందది కూడా చూడండి, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కొంతమంది సమాధానపరుస్తారు చాలామందిని, కొంతమంది అయితే ఇక్కడ చెత్త అక్కడ, అక్కడ చెత్త అక్కడ, ఇక్కడ చెత్త అక్కడ, అక్కడ ఇక్కడ, ఇక్కడ అక్కడ. అబ్బో, వాళ్ళు ఉన్నదే గొడవలు, వాళ్ళు నోరిప్పేదే గొడవలు పెట్టడానికి, వాళ్ళు నోరిప్పేదే కయ్యాలు పెట్టడానికి. ఒకరు రెండు పార్టీస్ కానీ, రెండు ఫ్యామిలీస్ కానీ సమాధానంగా ముందుకెళ్తున్నాయంటే వాళ్ళకి నచ్చదు. సమాధానపరుస్తున్నామా, జగడాలు పెట్టేవారుగా ఉన్నామా? ఎందుకంటే సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారంట. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. నీతి నిమిత్తం ఎవరైతే నిలబడతారో, నిజము కోసం ఎవరైతే నిలబడతారో, ఆ నిజము కోసం ఎవడైతే పోరాడతాడో వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళదే అంటున్నాడు దేవుడు. అలానే కాదు, 11-12 చూడండి, ముగిస్తాడు. అలానే నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తము మీరు నా జనులు గనక మిమ్మల్ని ఎవరైతే నిందిస్తారో, హింసిస్తారో, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారో, ఎవరైతే మిమ్మల్ని, అంటే ఒక మనిషిని పొడిచి చంపక్కర్లేదు, ఆ క్యారెక్టర్ చంపేస్తే చాలా మనిషి చచ్చిపోయినట్టే. పొడిచి చంపితే ఒకసారి చచ్చిపోతాడు మనిషి. క్యారెక్టర్ అసాసినేషన్లో ది వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఆ మనిషిని చంపుతూనే ఉంటాం, పొడిచి. దట్స్ ద వర్స్ట్ పార్ట్ అబౌట్ క్యారెక్టర్ అసాసినేషన్. వెన్ యూ ఫిజికలీ అసాసినేట్ సమ్వన్, ఒకసారి పొడిస్తాడు చచ్చిపోతాడు, అక్కడితో అయిపోద్ది. కానీ ఒకరి క్యారెక్టర్ మీద మనం అసాసినేట్ చేస్తున్నప్పుడు వీఆర్ కిల్లింగ్ హెమ్ ఎవ్రీ డే. కొన్ని వేల సార్లు మనిషిని మనం చంపుతున్నట్టు, విచ్ ఇస్ నాట్ గుడ్. అయితే దేవుడు దాని గురించి అని అంటున్నాడు, చెడ్డ మాటలు మీరు పడినప్పుడు, అబద్ధాలు మీ మీద పలకింపబడినప్పుడు, మీ పట్ల అబద్ధాలు చెప్పినప్పుడు, హింసించినప్పుడు, నన్ను గూర్చి మీరు అవన్నీ అయినప్పుడు మీరు ధన్యులు. 12వ వచనం చూడండి, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇలానే ప్రవక్తలు కూడా హింసించబడ్డారు, గొప్ప గొప్ప దైవజనులు కూడా హింసించబడ్డారు. మీరు బాధపడకండి, పరలోకంలో మీ ఫలము అధికంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ బియాటిట్యూడ్స్ అన్నీ మెన్షన్ చేస్తున్నాడు. అలానే 1 పేతురుకి తిరిగి వెళ్ళిపోతాం, సమయం లేదు, నేను ముగిస్తాను ఇక్కడ. ఇంకా 1 పేతురుకి తిరిగి వెళ్ళిపోతే 4వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. 15వ వచనంలో ఇందాక మనం చూసాం కదా, మీలో ఎవడనూ 14వ వచనంలో, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు.
మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు అంటున్నాడు కనుక దేవుడు నేను ఆ వాక్యం మీకు చూపించాను. 5వ అధ్యాయంలో మత్తయి సువార్త, ద బీయాటిట్యూడ్స్, రైట్, మీరు ధన్యులు అన్నది. అయితే 15వ వచనంలో చూడండి, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడు కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనా నన్ను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. అదే అంటున్నాడు, క్రైస్తవులకి శ్రమలు వస్తాయి. ఒక క్రైస్తవునిగా నువ్వు ఏమేమి ఫేస్ చేస్తావు, ఒకవేళ అలా ఫేస్ చేస్తానైతే కనుక, ఒక క్రైస్తవునిగా నువ్వు ఇవన్నీ ఎదుర్కొంటున్నావు కనుక దాన్ని బట్టి దేవుని మహిమపరచు అన్న మాట ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆయన వాక్యంలో. అలానే 17, తీర్పు దేవుని ఇంటి యొద్ద, ఇందాక చెప్పాను కదా, దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అంటే మనం అందరం పడుతున్న శ్రమలకి దాని జవాబు ఇక్కడ నేను చూపించాను. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతారు? సామెతలు 11 అనుకుంటా, నాకు రిఫరెన్స్ గుర్తులేదైతే సామెతల 11 అది తీసుకొని వచ్చే పేతురు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇఫ్ ద రైచస్ ఈజ్ స్కేర్స్లీ సేవ్డ్, వాట్ విల్ బికమ్ ఆఫ్ ది అన్గాడ్లీ అండ్ ద సిన్నర్? వాళ్ళ పరిస్థితి ఏంటి? నీతిమంతుడే నిలవలేకపోతే, లేకపోతే దేవుని చేత పిలువబడిన బిడ్డే నిలవబడకపోతే, క్రైస్తవునిగా నీవే నిలవలేకపోతే వాళ్ళ భక్తిహీనుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ నిలుస్తారు? ఆ పాపులు ఎక్కడ నిలుస్తారు? 19, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎలా జీవించాలో చెప్తున్నాడు చూడండి. ఎలా జీవించాలంటే, కాబట్టి దేవుని చిత్తం ప్రకారంగా బాధపడుతున్న వాళ్ళు, అంటే శ్రమలు వస్తాయి, ప్రభు మళ్ళా చెప్తున్నాడు, మళ్ళా క్రైస్తవునిగా నువ్వు ఎదుర్కోవాలి. దాన్ని బట్టి దేవుడు నీకు చాలా నేర్పిస్తాడు. శ్రమల పాలవటం నీకు మంచిది, అదొక ధన్యతగా నువ్వు ఎంచుకో అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే తీర్పు మొదలైంది దేవుని దగ్గరనే, దేవుని ఇంటి నుంచే అది మొదలైంది. సో ఇదంతా ఒక రీజన్కే అవుతుంది. ఇది దేవుని తీర్పుగా, లేకపోతే ఇక్కడ దేవుడు ఆల్రెడీ మొదలుపెట్టాడు ఆయన ఇంటి నుంచే. కానీ ఇది ఒకసారి ఇది పాస్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమాత్రం నీకు తర్వాత రాబోతున్న దానికి దీనికి అసలు పొంతన ఉండదు. అక్కడ ఏమాత్రం తీర్పు కానీ, అక్కడ ఏమాత్రం ఇది కానీ ఉండదు. సో ఆ రకంగా నువ్వు దాన్ని ధన్యతగా ఎంచుకో. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవాడు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అలా జీవించాలి. మనము దేవునికి మన ఆత్మలను అప్పగించి, దేవా క్రైస్తవునిగా నీ బిడ్డగా ప్రభు నన్ను పిలుచుకున్నావు, ఇన్ని శోధనలో కూడా, ఇన్ని వేదనలో కూడా, నిందా కూడా అదే చెప్పాను, మనం అందరం ఏదో ఒకటి గోత్రే అవుతున్నాం. అండ్ నేను ఇక్కడికి వచ్చి ఏదో ఒక వేరే ఏదో ఇక్కడ ప్రసంగంలాగా ఇచ్చేసి వెళ్ళిపోవాలి, నాకు అలాగ అస్సలు లేదు. అంటే చెప్పబడుతున్న వాక్యానికి, మన జీవిత పరిస్థితికి, లేకపోతే అసలు దేవుడు ఎలా మాట్లాడాలనుకుంటున్నాడో, ఏ విషయంలో అయితే మనకు నేర్పించాలనుకుంటున్నాడో ఆ పొంతన లేనప్పుడు దేవా మాట్లాడు అని ప్రార్థనలో గడిపేది ఇందుకే. దేవుడు మనకి ఆ పరిస్థితిని తగినట్టుగా మాట్లాడమని, మనకి ఏదైనా దాని ద్వారా నేర్చుకునేలాగా చేయమని. అయితే ఒకటే విషయం, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, అలా మనం ఎదుర్కొంటున్నప్పుడు సత్ప్రవర్తన గలవారమై మన ఆత్మలను ఆయనకు అప్పగించి, దేవా నీవే నడిపించు, బాధ ఉంది, శ్రమ ఉంది, అవమానం కలిగింది, అబద్ధాలు చెప్పబడ్డాయి, లేకపోతే ఎన్ని రకాలుగా నన్ను హింసించబడుతున్నాను, ఏ రకమైన సమాధానము లేదు, నేను అన్నీ కోల్పోయి ఉన్నాను, ఒక దీనమైన స్థితిలో బ్రతుకుతున్నాను అని రాశాడు కదా దేవుడు. ఆ అగ్ని, మహాశ్రమ, అలాంటి వాటి నుండి నువ్వు గోత్రు అవుతున్నప్పుడు దేవునికి నీ ఆత్మను అప్పగించి నీవే నడిపించమని అడగాలంట. అండ్ ఇదంతా ఎందుకు అవుతుందో కూడా మనం ఆ కారణం చూసాం. దయచేసి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. మహోన్నతమైన దేవా, గొప్ప దేవా, పరిశుద్ధుడా దేవా, ఈరోజు ఈ దినము తండ్రి ఈ వాక్యంతో మమ్మల్ని దీవించి నువ్వు మాట్లాడావు ప్రభా. మరి శ్రమలు వచ్చినప్పుడు హౌ టు ఎంబ్రేస్ దెమ్, ఎలా వాటిని మేము ఒక ధన్యతగా ఎంచుకోవాలి, ఎలా వాటిని మేము ఫేస్ చేయాలని 1 పేతురు 4వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడి ఉన్నావు నాయన. మరి ప్రభా, అలాంటి శ్రమలు, అలాంటి అగ్ని కొలని నుంచి ప్రభా మేము వెళ్తున్నప్పుడు, అలాంటి అగ్నికి మేము గురి అయినప్పుడు, ఆ మహాశ్రమలకు మేము గురి అయినప్పుడు క్రీస్తు నిమిత్తము
శరీరంలో ఆయన బాధపడిన రీతిగా మేము కూడా బాధపడుతున్నామని కానీ ఈ శరీరంలో ఉన్న పాపాన్ని మేము చంపాలంటే, ఈ శరీరాన్ని మేము శ్రమకు అప్పగించాలని కానీ ప్రభు, మా అలవాట్లు మేము చంపుకోవాలంటే, పాపములు మాలో చావాలంటే ఈ శరీరము శ్రమకు అప్పగింపబడాలని ప్రభు. ఆ మాత్రమే కాదు, ఇవి అంత్య దినాలని, రాకడ సమీపిస్తుందని మెలకువగా ఉండి ప్రార్థన చేయమని సోమరులుగా పడుకోకండి, మత్తులై ఉండకండి, ప్రార్థన చేయండి, దేవుని దగ్గర మొరపెట్టుకోండి అని. మీ కుటుంబం నిమిత్తము, మీ నిమిత్తము, మీ పొరుగు జనుల నిమిత్తము, మీరు ఎవరైతే క్షేమం కోరుకుంటున్నారో మీ బంధుమిత్రుల నిమిత్తము ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని అంత్య దినములో మేమున్నామన్న గ్రహింపు మాలో మళ్ళీ కలగజేస్తుంది, మాకు రిమైండర్ ఇచ్చినందుకు. అలానే మరొక క్రైస్తవుడు ఎలా జీవించాలి, క్రైస్తవుని జీవితంలో ఏం ఉండాలి, ఆ శ్రమలను ధన్యతగా ఎలా ఎంచుకోవాలి, తీర్పు అన్నది మొదలైందని, దేవుని ఇంటనే మొదలైందని, మాతోనే మొదలైందని ప్రభా. ఇవంతా మేము గోత్రు అవుతున్నది ఒక రీజన్ కానీ ప్రభా, ఊరికేనే కాదు, ఏం రీజన్ లేకుండా కాదని ప్రభా. దీన్ని కూడా ఒక భాగ్యంగా ఎంచుకోమని. మరి తండ్రి, ఆ కొండ మీద నువ్వు చేసిన ప్రసంగంలో కూడా నువ్వు చెప్పిన విధంగా తండ్రి, ఆ బియాటిట్యూడ్స్ అన్నీ కూడా ఎవరెవరు ధన్యులు, ఎలా ఉండాలి, ఒక క్రైస్తవులు ఎలా జీవించాలి, దేవుని బిడ్డలుగా ఏ యాటిట్యూడ్తో జీవించాలని, హృదయ శుద్ధి కానీ, ఆత్మలో దీనులై ఉండడం కానీ, నీతిని వెతికేవారు కానీ, నీ కొరకు తండ్రి హింసకు పాలైన వారు కానీ, సమాధానపరచువారు కానీ, కనికరం చూపించేవారు కానీ, ఇవన్నీ మా జీవితంలో ఉన్నాయా లేదా అని మేము పరీక్షించుకుంటున్నాం. నేటి దినంలో మాకు ఆ ఒప్పింపుని కలగచేయి, మమ్మల్ని సరిచేయి, ఆ యాటిట్యూడ్ మాలో కూడా కలగజేయి నాన్న, ఆ బి యాటిట్యూడ్స్ అన్నీ మాలో కూడా కలగజేయి ప్రభు. ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్యం బట్టి వందనాలు తండ్రి. హృదయంలో పెట్టిన భారమును తీర్చావు నాయన, ఆత్మీయంగా ఆహారంతో నింపావు. ఏదైనా నీ జనులు ఇక్కడ నుండి నేర్చుకుని వెళ్ళేలాగా విత్తబడిన ప్రతి వాక్యం కూడా 100 1000 నువ్వు ఫలింపజేయమని ప్రభు, నీవే చిగురింపజేసి తండ్రి దాని నుంచి ఒక ఫలమును తండ్రి, మంచి శ్రేష్టమైన ఫలములు నువ్వు బయటకు తీసుకుందాం. ఆత్మ ఫలములు, ఆత్మవరములు బిడ్డలు పొందుకునేలాగా ప్రభు సమృద్ధిగా నువ్వు దీవించి తండ్రి, ఇలాంటి కష్టమైన సమయంలో ప్రతి ఒక్క హృదయంలో నెమ్మదిని, సమాధానమును కలగజేసి సత్ప్రవర్తన గలవారమై దేవునికి మా ఆత్మలు మేము అప్పగించుకుంటూ ఆయన యందు భయభక్తులతో జీవించు లాగా మమ్మల్ని దీవించమని, నడిపించమని ఇచ్చిన చక్కటి ఆరాధన వాక్యం సమస్తమును బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావం మేము ఎల్లప్పుడూ చెల్లిస్తూ యేసు అని మీ శక్తివంతమైన దివ్యవంతమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.